అతని జీవితం ఒక వాట్సాప్ మెసేజ్ తోనే మారిపోయింది. ఒక చిన్న గ్రామంలో ఇంటర్మీడియట్ చదువుతున్నవాడు ఫోన్ కు బానిస అయ్యాడు. అమ్మ కన్నీళ్లతో మాట్లాడింది. స్నేహితులు మాత్రం నవ్వేశారు. కానీ ఒక చిన్న ఫార్వర్డ్ మెసేజ్ అతన్ని మొత్తం మార్చేసింది. ఆ మెసేజ్ ఏమిటో తెలుసా? సాయి కిరణ్ గవర్నమెంట్ స్కూల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తండ్రి లేదు. అమ్మ సూపర్ మార్కెట్ లో క్లీనింగ్ పని చేస్తోంది. సాయి మొదట్లో ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్. కానీ ఒకసారి ఫోన్ వచ్చాక స్టేటస్లు, రీల్స్, గ్రూప్ చాట్స్ లో టైం వృధా. ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడు. ఫ్రెండ్స్ మీమ్ గ్రూప్స్ లో ఫోటో పెట్టారు. అమ్మ ఏడ్చింది. పక్కింటి వాళ్ళు తిట్టారు. టీచర్లు బద్దకస్తుడు అని కొట్టారు. ఫోన్ వేయాలి అనుకున్నాడు సాయి. కానీ ఆగలేడు. రాత్రి 2 గంటల వరకు వాట్సాప్ స్టేటస్లు, క్లాస్ లో నిద్ర, మార్క్స్ షీట్ లో సున్నాలు. ఒక రోజు సాయి తండ్రి స్నేహితుడు సూపర్ మార్కెట్ దగ్గర సాయి అమ్మని ఇలా అన్నాడు, నీ కొడుకు ఒక్క పనికి లేడురా, ఫోన్ వల్ల పాడయ్యాడు. అది సాయి మనసులో కత్తిలా గుద్దింది. అమ్మ కన్నీళ్లతో మాట్లాడింది, బాబు ఈ ఫోన్ బదలరా, నీకు చదువు ముఖ్యం. కానీ సాయి వినలేకపోయాడు. ఫోన్ తీసుకుని మళ్ళీ టైం వృధా, పబ్జీ, స్టేటస్, రీల్స్. ఫైనల్ ఎగ్జామ్ లో ఫెయిల్. రాత్రి పార్క్ బెంచ్ మీద ఒంటరిగా వర్షంలో తడుస్తూ ఏడుస్తున్నాడు. అప్పుడే ఫోన్ లో ఒక మెసేజ్ వచ్చిందే, ఫోన్ మనకు పనికొచ్చే సాధనం, మనం దానికి బానిస కాకూడదు. ఆ మాటలు సాయి మనసును షేక్ చేశాయి. ఆ మెసేజ్ సాయి మెదడులో దృఢంగా నిలిచిపోయింది. ఫోన్ లో పోమోడోరో టైమర్ యాప్ పెట్టాడు. రోజుకు 4 గంటలు ఫోన్ లాక్. వాట్సాప్ గ్రూప్స్ నుండి ఎగ్జిట్ అయ్యాడు. రోజు 3 సబ్జెక్టుల మైండ్ మ్యాప్స్. సబ్జెక్ట్ పైన ఫోకస్. ఉదయం 5 గంటలకు లేవడం, రాత్రి 10కి ఫోన్ స్విచ్ ఆఫ్. ఓ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యాడు. టీచర్లు ప్రోత్సహించారు. ఎన్ఈఈటీ ఎగ్జామ్ క్రాక్ చేశాడు. MBBS సీటు వచ్చింది. అమ్మ కూడా సూపర్ మార్కెట్ క్లీనర్ నుంచి ఒక చిన్న గ్రాసరీ షాప్ ఓనర్ అయింది. సాయికి ఇక వాట్సాప్ విషన్ కాదు, ఒక శక్తి అయింది. ఇప్పుడు సాయి తన ఊర్లో డాక్టర్. విద్యార్థులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్ అడిక్షన్ పై కౌన్సిలింగ్ ఇస్తున్నాడు. అమ్మతో కలిసి చిన్న షాపు నడుపుతున్నాడు. సాయి మాట, ఫోన్ మనకో సాధనం, మనం దానికి సాధనం కాకూడదు. ఇలాంటి మైండ్ ట్విస్ట్ కేస్ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ట్విస్ట్ కోసం వెయిట్ చేయండి.